ఉత్తరప్రదేశ్లోని గోండాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి కెనాల్లోకి దూసుకెళ్లింది ఒక బొలెరో కెనాల్లోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు అక్కడే మృతి చెందినట్టు మనకు తెలుసు సమాచారం. ప్రాణాలతో బయటపడ్డ 4 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో 15 మంది ప్రయాణిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. పృథ్వీనాథ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని మనకు తెలుస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్లో చూద్దాం. అసలు బొలెరో వాహనం అంటే సాధారణంగా 7 మందిని మాత్రమే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అలాంటి దాంట్లో దాదాపు 15 మంది ప్రయాణిస్తుండే. ఆ ప్రయాణికుల్లో 9 మంది ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళుగా మనకు సమాచారం. ఇది సరయూ కెనాల్ అని చెప్పి ఒక కెనాల్లో ఈ 15 మందితో వెళ్తున్న ఈ వాహనం అదుపు తప్పి ఆ కెనాల్లో పడిపోవడంతో ఈ ఘటనలో 11 మంది చనిపోయిన ప్రాణాలు కోల్పోయినట్టు మనకు తెలుస్తుంది. దాంట్లో 9 మంది ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా దీనిపై స్పందించారు. ఆయన 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినట్టు మనకు తెలుస్తుంది. సో బొలెరో వాహనంలో 7 మంది మాత్రమే ప్రయాణించాలి మామూలుగా అయితే. ఈ 7 మంది కాకుండా దీంట్లో 15 మందిని తీసుకొని వెళ్ళడం వల్ల అదుపు తప్పి దీంట్లో పడిపోయినట్టు మనకు తెలుస్తుంది. దీంట్లో 4 పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది.